హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 126. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, సంజయుడు పాండవులను కలిసి విదురుడి దగ్గరికి వచ్చారు. విదురుడిని తిట్టకుండా తిట్టి ఉన్న విషయాలు రేపు మాట్లాడతానని చెప్పాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి తన బాధను వివరించాడు. విదురుడు విదురనీతి చెప్పాడు. ఆ తర్వాత కలుద్దాము అని అనుకొని విశ్రమించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తర్వాత రోజు ధృతరాష్ట్రుడు కొలువు కూటమునకు వెళ్ళాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, విదురుడు, బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, సుయోధనుడు, దుశ్శాసనుడు మొదలగు కుమారులు సభా ప్రాంగణంలో కూర్చొని ఉన్నారు. సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుని అనుమతితో సభను ఉద్దేశించి ఇలా అన్నాడు: దేవా, మీరు ఆదేశించిన మేరకు నేను ఉపప్లావ్యమునకు వెళ్ళాను. ధర్మరాజును చూచాను. ధర్మరాజు అందరినీ పేరు పేరున యోగక్షేమాలు విచారించాడు. నేను కృష్ణార్జునులను కలిశాను. శ్రీకృష్ణుడు నాతో ఇలా అన్నాడు: సంజయ, అజాతశత్రువైన ధర్మరాజుకు కోపం వస్తే నీటిలో నిప్పు పుడుతుంది. మీరు దానిని ఆర్పలేరు. యుద్ధం అనివార్యమైంది. కాబట్టి మీరు అందరూ మీకు ఉన్న సమస్త సంపదలు యోగ్యులైన వారికి పంచిపెట్టి బంధుమిత్రులతో సంతోషంగా గడపండి. అన్ని భోగాలను అనుభవించి యుద్ధానికి బయలుదేరి రండి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోండి. నాడు నిండు సభలో పాండురాజు కొడుకులు ద్రౌపది గోవిందా నన్ను రక్షించు అని అరిచిన అరుపుకి ఇంకా నాకు వినిపిస్తూనే ఉంది. అది నేను తీర్చలేని అప్పు. ఆ అప్పు తీర్చడానికి నేను అర్జునుడికి సారథ్యం వహిస్తున్నాను. అర్జునుడు గాంధీవం ఎక్కు పెడతాడు. ఇంకా మీరు ఎక్కడికి పోతారు అని కృష్ణుడు అన్నాడు. అప్పుడు అర్జునుడు నాతో ఇలా అన్నాడు: సంజయ, ధర్మరాజు రాజ్యంలో భాగం అడిగాడు. ఇవ్వకపోతే మరో మాట లేదు. ఇప్పటిదాకా దుర్యోధనుడు చేసిన అకృత్యాలకు నేను భీముడు బదులు తీర్చుకుంటాము. దుర్యోధనుడు అంపశయ్య మీద యుద్ధ భూమిలో పరుండకపోతే ధర్మరాజు వనవాస కాలంలో భూతల సయం చేసినప్పటి ఆయాసం తీరుతుంది. భీముడు గద తీసుకొని యుద్ధ భూమిలో వీరవహారం చేస్తుంటే సుయోధనుడు రాజభాగం ఇవ్వక ఏమి చేస్తాడు? నకుల సహదేవుడు, సాత్యకి, అభిమన్యుడు యుద్ధ భూమిలో వీరవహారం చేస్తూ శత్రుసేనలను చంపడం చూసి సుయోధనుడు సంధి చేస్తాడు, శాంతిస్తాడు. కౌరవుల మాటలతో సంధి చేయరు. కేవలం యుద్ధంతోనే మాట వింటారు. సుయోధనుడు యుద్ధంలో మరణించిన తర్వాత భీష్ముడి మీదకి శిఖండి ఉరికినప్పటికై కౌరవులు సంధి చేయక తప్పదు కదా. దృష్టద్యుమ్నుడు క్రోధంతో ద్రోణుని మీదకు యుద్ధానికి దిగడం చూచి కానీ మీరు యుద్ధం విరమించరు కదా. సుయోధనుడు మహాత్ముడైన శ్రీకృష్ణుడు కూడా లక్ష్య పెట్టాడు. ఇంకా నా సంగతి చెప్పేదేముంది? ఆయన ఇందులో సుయోధను తప్పు ఏమీ లేదు. సంజయ, మేము భీష్మునికి, ద్రోణుడికి, కృపునికి నమస్కరించి యుద్ధానికి దిగుతాం. అన్యాయంగా మా రాజ్యాన్ని కోల్పోయి అరణ్య అజ్ఞాతవాసములు గడిపి న్యాయంగా మా రాజ్యభాగం కోరుతున్న మమ్మల్ని కౌరవులు ఓడిస్తే ధర్మం ఓడిపోయినట్లే. అంతేకాని మేము చేసేది తప్పు కాదు. మా ముందు శ్రీకృష్ణుడు ఉన్నాడు. గెలుపు మాదే, సందేహం లేదు. కర్ణుడితో సహా కౌరవులను సంహరించి మా రాజభాగం తీసుకుంటాం. ఈ విషయంలో నీవు నిండు పేరుగలగా పెద్దల అందరి ముందు ధృతరాష్ట్రులకు చెప్పు. ఆ మాటలు విన్న భీష్ముడు సుయోధనుని చూసి ఇలా అన్నాడు: కుమార, అర్జునుడు, శ్రీకృష్ణుడు నరనారాయణులు ప్రతి యుగంలోనూ అవతరిస్తుంటారు. అధర్మాన్ని జయిస్తారు, ధర్మం ప్రతిష్ఠిస్తారు. పౌలములను, కాలకేయులను, నివాత కవచులను చంపారు. నరనారాయణుడు ఒకే ఒక శక్తి. రెండుగా విడిపోయారు. వారు యుద్ధానికి దిగితే మనమే కాదు, ఆ హరునికైనా గెలవడం సాధ్యం కాదు. శ్రీకృష్ణుడి సారథ్యం వహించే రథం పైన అర్జునుడు గాంధీవం ఎక్కిపెట్టినవాడు. నీకు ఆ విషయం తెలుస్తుందిలే. అయినా సుయోధన, నువ్వు నా మాటలకు భయపడవు. నీకు ఏది తోస్తే అదే చేస్తావు. నీలాంటి గర్విష్ఠుని ఏమంటాము? ఈనాడు నువ్వు నా మాటలు వినకపోతే యుద్ధ సమయంలో నీవు మా అందరి మరణవార్తలు వినవలసి వస్తుంది. నువ్వు దుర్మార్గులైన దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని మాటలు తప్ప మా మాటలు వినవు కదా అని అంటున్న భీష్ముని చూసి కర్ణుడు ఇలా అన్నాడు: మీరు ఇట్లు మాట్లాడ తగుడా? నేను ఏం చేశాను? సుయోధను కొలువులో ఉంటున్నాను. ఆయన పెట్టిన అన్నం తింటున్నాను. నాకు తోచిన మాటలు చెబుతున్నాను. నేను ఎప్పుడైనా ధృతరాష్ట్రుని సతీ, పుత్ర, పౌత్రములకు హితము కలిగిస్తాను. నేను కాని పనులు చేస్తే సుయోధనుడు నన్ను ఇంతటి వాడినిగా ఎందుకు చేస్తాడు? నిండి సభలో తమరు ఇలా మాట్లాడడం తగునా అని పలికాడు కర్ణుడు. దానికి భీష్ముడు ఇలా అన్నాడు: ధృతరాష్ట్ర, ఈ కర్ణుడు పాండవులలో ఒకరితోనైనా ఇసుమంత కూడా పోలడు. వీడు పాండవులను గెలుస్తాను అని ప్రగల్భాలు పలుకుతాడు. వీడిని నమ్ముకొని సుయోధనుడు పాండవులతో శత్రుత్వం వహించాడు. పాండవులలో ప్రతి ఒక్కరూ ఎన్నో విజయాలు పొందారు. వీడు ఒక్క విజయమైనా పొందాడా? వీడి తమ్ముడిని అర్జునుడు వాడి కళ్ళ ముందే చంపితే ఏమీ చేయలేకపోయాడు.
అర్జునుడు పశువులను మళ్లించుకుపోతుంటే వీడు కూడా అక్కడ ఉన్నాడు కదా, ఏం చేశాడు? ఘోషయాత్రలో నీ కొడుకును ఓడించిప్పజేశాడు. ఈ దుర్మార్గుడు ఇప్పుడు నోటికొచ్చినట్ట మాట్లాడుతున్నాడు, నీవు ఆ మాటలకు తల ఊపుతున్నావు అని అన్నాడు భీష్ముడు. ఇప్పుడు ద్రోణుడు లేచి, మహారాజా, భీష్ముడు అటు పాండవులకు ఇటు కౌరవులకు కావలసినవాడు, ఆప్తుడు, కాబట్టి వారితో సంధి చేసుకొనుట మంచిది. అర్జునుడు అనంత పని చేస్తాడు. కాండవ వహన దహనం మొదలుకొని అతను చేసిన వీరకృత్యాలు మనం మననం చేసుకోవడం మంచిది. ఎందరో విల్లు అమ్ములు ధరించారు, ఎంతోమంది యుద్ధాలు చేశారు, కానీ విజయుడు అని అతనికే పేరు వచ్చింది. ఆలోచించండి అని పలికాడు. భీష్మ ద్రోణుడు పలికిన పలుకులు విన్ననట్టే ఉన్నాడు ధృతరాష్ట్రుడు. వారికి తగిన సమాధానం కూడా చెప్పలేదు. సంజయుడి వైపు చూసి, సంజయ, ధర్మరాజు మన గురించి, మన సైన్యం గురించి ఏమనుకుంటున్నాడు? మన సైన్యం గురించి అతనికి తెలుసా? అతడి వైపు ఎవరెవరున్నారు అని అడిగాడు. ఆ మాటలు విన్న సంజయుడు తన మనసులో, అయ్యో ఇదేమిటి, ధృతరాష్ట్రుడు ఇంతటి వెర్రివాడా? పాండవులకు ఎవరు సాయం ఉన్నారు అని అడుగుతున్నాడు. అతనికి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు అని అనుకుని, దేవా, మరలా చెబుతున్నాను, ధర్మరాజు తమతో సంధి చేసుకోవాలని అనుకుంటున్నాడు. మీరు కనుక అతనికి రాజ్యంలో సగభాగం ఇస్తే ఎలాంటి కీడు తలపెట్టడు. యుద్ధమే వస్తే అతన్ని ఎవరూని లక్ష్య పెట్టడు. అయినా దేవా, నీకు తెలియని వాళ్ళు పాండవుల పక్షమున ఎవరున్నారు? బకుడిని, హిడింబుడిని, కీచకుడిని చంపిన భీముడు అక్కడ ఉన్నాడు. పాలాక్షుని ఓడించిన అర్జునుడు వారి పక్షంలో ఉన్నాడు. నకుల సహదేవులు వారి పక్షాన ఉన్నారు. ద్రౌపది కొడుకులు, సుభద్ర కొడుకు అభిమన్యుడు వారి పక్షాన ఉన్నారు. శ్రీకృష్ణుడి తమ్ముడు సాత్యకి వారి పక్షాన ఉన్నాడు. ద్రౌపది సోదరులు వారి పక్షాన ఉన్నారు. ద్రౌపదుడు, విరాటుడు, అతని తమ్ముళ్ళు, 5 కైకేయరాజులు, జరాసంధు కుమారుడైన సహదేవుడు, జయత్సీనుడు, శిశుపాలన కుమారుడు దుష్టకేతునుడు, వృషభుడు, యాదవరాజు శీతికానుడు, శైబ్యుడు మొదలగు యోధులు వారి పక్షాన ఉన్నారు. ఇంకా భీముని కుమారుడు మాయావిద్య విశాదురుడు ఘటోత్కచుడు వారి పక్షాన ఉన్నాడు. ఇంకా తూర్పు వైపు నుండి, ఉత్తర దేశం నుండి రాజులు ధర్మరాజుకు సాయంగా ఉన్నారు. అందరికన్నా మిన్న శ్రీకృష్ణుడు వారి పక్షాన ఉన్నాడు. ఇంకా మన మీదకు దండెత్తి రావడానికి ధర్మరాజుకి ఇంకా ఎవరికి కావాలి అని అన్నాడు సంజయుడు. అవును సంజయ, నువ్వు చెప్పింది వాస్తవం. బలంతో పోలిస్తే వారంతా ఒక ఎత్తు, ఒక్క భీముడు ఒక ఎత్తు. ఆ భీముడిని తలుచుకుంటేనే భయం వేస్తుంది. అతన్ని ఎదుర్కొనేవాడు మనలో ఎవరున్నారు? ఏమిటో, ఈ భీముడు చిన్నప్పుడు కూడా నా మాట వినేవాడు కాదు. భీముడి చేత చిన్నప్పటి నుంచి బాధలు పడుతూ కూడా మా వాళ్ళు కయ్యని కాలు దువ్వుతున్నారు. భీముడు జరాసంధుని ఒక్క వీటుతో చంపాడు. వాడికి ఏ ఆయుధమో అక్కర్లేదు, చేతులతోనే అందరినీ చంపగలడు. అగ్నికి వాయుతోడైనట్టు భీముని పక్కన అర్జునుడు ఉన్నాడు. ఇంకా చెప్పేదేముంది సంజయ? అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగల వీరుడిని మనం చూచామా? పైగా అతనికి సారథిగా శ్రీకృష్ణుడు. ఈ విధంగా భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు ముగ్గురు ఒకటిగా చేరితే వారిని తట్టుకోవడం ఎవరి తరమవుతుంది? కౌరవ సేనను దహించి వేస్తారు. భీమార్జునుల గురించి భీష్మద్రోణులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. వాళ్ళ సంగతి తెలిసి కూడా మనం మీద అభిమానంతో మన వైపు యుద్ధం చేస్తారు. భీష్మద్రోణులకు కురు పాండవులకు సమానమే కదా. నేను నా కుమారులను నొక్కి చెప్పలేకపోతున్నాను. మొదటి నుండి విదురుడు ఏమి చెప్తున్నాడో అదే జరుగుతూ ఉంది. సంజయ, నేనేమి చెయ్యాలో చెప్పు. నాకేది దారో, నాకు ఎవరు శరణ్యము? ధర్మరాజు వినయవంతుడు, వివేకశీలి. అతని అన్నదమ్ములు భీమార్జునులు, అతనికి అండగా ద్రుపదుడు, విరాటుడు ఉన్నారు. అలాంటి ధర్మరాజును గెలవడం కోసం మిడతలు పోయి మంటలతో పడటం లాంటిది. కాబట్టి పాండవులతో యుద్ధం సంభవిస్తే వంశనాశనం తప్పదు. శాంతి పొందటం మేలు. నా కుమారులకు చెప్పడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు సంజయుడు, దేవా, తమరు చెప్పిన మాట చాలా మంచిది. ఆనాడు నువ్వు పాండవులను వదిలేశావు, ఈనాడు వారిని దగ్గరకు చేర్చుకో. దేవా, మీరు పాండవులను రాజ్యభ్రష్టులను చేసినప్పుడు వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారా లేదే? ఘోషాయాత్రలో సుయోధనుని గంధర్వుని బారి నుండి విడిపించలేదా? వారు ఏనాడు నీ మాట అతిక్రమించరు. వారిని పిలిపించండి, వారు కోపం విడిచిపెట్టి మీతో కలిసిపోతారు అని అన్నాడు సంజయుడు. ఆ మాటలు విన్న సుయోధనుడి తండ్రితో ఇలా అన్నాడు, తండ్రి, మీరు చెప్పిన మాటలు చిత్రముగానున్నవి. ఎక్కడో అడవుల్లో అష్టకష్టంలో పడుతున్న వారిని శ్రీకృష్ణుడు తీసుకుని వచ్చి మరీ కొంతమందిని పిరికి వాళ్లకు కూర్చినంత మాత్రాన పాండవులు యుద్ధం చేయగలరా? రాజా, నీకు ఇంతటి భీతి ఎందులకు? మా బల పరాక్రమం తక్కువగా చూడకు, మేమే గెలుస్తాము. పరశురాముణ్ణి గెలిచిన అత్యంత పరాక్రమవంతుడు భీష్ముడు ఉండగా పాండవులు ఎంత? మా గురువు కృపాచార్యుడు ద్రోణుడు సామాన్యులా? ఈశ్వర వరప్రసాదితుడు అశ్వత్థామ సామాన్యుడా? సహజ కవచకుండలాలతో శోభిల్లుతున్న కర్ణుణ్ణి ఎదిరించేవాడు పాండవుల్లో ఎవరున్నారో చెప్పు.
వీరు కాక బాహ్లికుడు, సోమదత్తుడు, సింధురాజు, గాంధారరాజు మహావీరులు కారా? వీరంతా మన పక్క ఉండగా పాండవులు మన వంక తిరిపారా చూడడానికి ధైర్యం ఉందా? చెప్పండి. మీరు ఏమాత్రం సందేహించకండి. మేమేమాత్రం వారిని అడుగులకు మడుగులొత్తము, వారి పోము, యుద్ధం చేస్తాము. ఇదే నా నిశ్చితాభిప్రాయం. మన కులములో మాకు తలవంపులు తేకండి. మా చేత బాధలు పడ్డవాళ్ళు మా మీదకి దండెత్తి వస్తే పారిపోవడం పిరికితనం అవుతుంది. కానీ మీరు వారిని బతిమాలుకుంటూ మా చావు కోరుకుంటూ విలపించితే నేనేమీ అనగలను? తండ్రి, నీవు భీముని అత్యంత బలవంతుడని పొగిడావు, కానీ అతడు నాతో సమానం కాగలడా? భీముడే కాదు, నాతో సమానం కదా యుద్ధం చెయ్యగలవాడు ముల్లోకాలలో లేడు. ఆ భీముని నేనే చంపుతాను. భీముడు చనిపోతే ఇంకా పాండవ సేనలో యుద్ధం చేసేవాడెవడో? ఇదంతా తెలిసి ధర్మరాజు తనకు 5 ఊళ్ళు ఇమ్మని ప్రాధేయపడుతున్నాడు. కర్ణుని వద్ద ఉన్న శక్తి అర్జునుని చంపుతుంది. భీష్మాదుల వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన శరములు పాండవ సేనను నాశనం చేస్తాయి. ఇంకా నీ కుమారులు అత్యంత శక్తివంతులు కారా? మనకు 11 అక్షౌహిణీల సైన్యం ఉంది, వారికి 7 అక్షౌహిణ సైన్యం మాత్రమే ఉంది. ఇవన్నీ ఆలోచించకుండా ఎందులకు భయపడుతున్నావు, దుఃఖిస్తున్నావు అని సంజయుని చూసి సుయోధనుడు, సంజయ, అంతకు అల్లరి మూకలకు సమకూర్చుకున్న ఆ ధర్మరాజు ఏమంటాడో చెప్పు విందాము అని అన్నాడు. సంజయుడు ఇలా చెప్పసాగాడు. సుయోధన, పాండవులు యుద్ధం అనగానే ఏదో పెళ్లికి వెళ్ళినట్టు అనుకుంటున్నారు. యుద్ధం అంటే అసలు భయపడడం లేదు. అర్జునుని గాంధీవము, పాశుపతాస్త్రము, భీముని గదాయుద్ధము నమ్మి వారు యుద్ధానికి దిగుతున్నారు అని చెప్పి ధృతరాష్ట్రుని చూసి, దేవా, వారి మాటలకు బట్టి భీష్ముడు శిఖండి వంతు, ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి వంతు, దుర్యోధనుడు అతని తమ్ముళ్ళు భీముని వంతు, మీలోని యువకులంతా అభిమన్యుని వంతు, శకుని సైంధవుడు, అశ్వత్థామ, కర్ణుడు మొదలగు మహావీరులు అర్జునుని వంతు, కృతవర్మ సాత్యకి వంతు, సోమదత్తుడు చేతికానుడు అనే యాదవరాజు వంతు అని నిర్ణయించుకున్నారు. నకుల సహదేవుడు శకునుని చంపుతారు, ధర్మరాజు శల్యుని సంహరిస్తాడు. వారు ఇలా అనుకుంటున్నారు. ఇంకా మీకు ఎలా తోస్తే అలా చెయ్యండి అని అన్నాడు సంజయుడు. దానికి ధృతరాష్ట్రుడు, అయ్యో, ఇంకా నాకు దిక్కెవరు? నా కొడుకులను ఎవరు రక్షిస్తారు? ధర్మరాజు, శ్రీకృష్ణుడు ఉన్న సైన్యాన్ని నా కొడుకు లక్ష్య పెట్టకపోవడం నా కర్మ. సంజయ, ఇంకా చాలు, ఏమీ చెప్పకు. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అని దుఃఖిస్తున్న తండ్రిని చూసి యోధనుడు, తండ్రి, మేము పాండవులను ఒకే ఒక చోట పుట్టి పెరిగాము కదా, నాకంటే వారు ఎలా బలవంతులు అవుతారు? నువ్వు ఎప్పుడూ పాండవులను పొగుడుతుంటున్నావు ఎందుకు? ఈ రాజ్యం మాది, మాకే చెందాలని భగవంతుడు నిర్ణయించాడు. ఎందుకు బాధపడతారు అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు సంజయుని చూసి, చూచావా సంజయ, నా కొడుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అది సరే, కానీ పాండవుల వైపు వారిని రెచ్చగొట్టి యుద్ధానికి పురుగొల్పుతున్న వారెవరు అని అడిగాడు. దానికి సంజయుడు, దేవా, ధృష్టద్యుమ్నుడు తన మాటలతో పాండవుల్లో ఉన్న అగ్నిని ప్రజ్వలింపచేస్తున్నాడు. తాను ఒక్కడే కౌరవ సైన్యాన్ని అంతం చేస్తున్నా అంటున్నాడు. దానికి ధర్మరాజు కూడా, నీవు అన్నంత పని చేస్తావు అని అన్నాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు నన్ను చూసి, సంజయ, మహేశ్వరుడు ఇంద్రుని అనుగ్రహంతో పొందిన మా అర్జునుడితో సరిపోయేవారు ఎవరు వారిలో ఉన్నారు? కాబట్టి మీ వారిని మా ధర్మరాజు శరణు వీడి బతిమని చెప్పు అని అన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. అది విని ధృతరాష్ట్రుడు తన కుమారుడు సుయోధనుడు చూసి, కుమారా, నీకు నీ వారికి సగ రాజ్యం చాలదా? మిగిలిన సగం ధర్మరాజుకిచ్చి ప్రశాంతంగా బతకవచ్చు కదా. యుద్ధం నాకే కాదు, భీష్ముడు మొదలైన పెద్దలకు ఎవరికీ ఇష్టం లేదు. ధర్మరాజుతో కలిసి బతకడం మనందరికీ శ్రేయస్కరం. అసలు నీకు కర్ణుడు, శకుని మాటలు ఎందుకు చెవికి ఎక్కుతాయి? పెద్దల మాటలు ఎందుకు వినవు అని అన్న ధృతరాష్ట్రుని మాటలు కోపించిన సుయోధనుడు, నా మాటలు ద్రోణాదులు ఒప్పుకోవడం లేదు. వారిని పెట్టుకొని ఎలా యుద్ధం చేస్తాను? నేను కర్ణుడు దుశ్శాసనుని వెంట పెట్టుకొని యుద్ధం చేస్తాను, పాండవులను జయిస్తాను. సూదిమన మోపనంత మేర భూమి కూడా పాండవులకు ఇవ్వను, ఇది నా నిశ్చయము అని పలికాడు సుయోధనుడు. కుమారా, నా మాట విని యుద్ధం మానవయ్యా. కనీసం భీముడు తన గదాయుద్ధంలో నిన్ను నీ సైన్యాన్ని చించి చెండాడుతున్నప్పుడు నా మాటలు వింటావా? అర్జునుడు తన గాంధీవంతో నీ సేనను చంపుతుంటే నా మాటలు వింటావా? కుమారా, పాండవులకు దైవశక్తి తోడుగా ఉంది, నీకు కేవలం మానవ శక్తి ఉంది. అర్జునుడు అగ్నిదేవుని వలన తన పతాకాన్ని, అక్షయ తునీరాన్ని పొందాడు. అదీకాక పాండవులను యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతలు కాపాడుతుంటారు. కాబట్టి నీ పక్షాన ఉన్న భీష్మద్రోణులు వారిని గెలవడం కష్టం కదా. అంతదాకా ఎందుకు? ఒక్క అర్జునుడు దేవతలందరికీ సమానం కదా. దేవతలకే సఖ్యం కాని రాక్షసులను అతను చంపాడు కదా. కాబట్టి కుమార, శాంతి ఒక్కటే ప్రస్తుత కర్తవ్యం. కాబట్టి కుమార, వైరం మాని శాంతి చేసుకో అని హితబోధన చేస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఆ మాటలు విన్న సుయోధనుడు తండ్రితో ఇలా అన్నాడు,
తండ్రి వారికి దేవతలు సాయం చేస్తారు అని అనవద్దు. దేవత్వం అంటే ఏమిటి? రాగద్వేషాలకు అతీతం కదా. దేవతలు ఎవరి వైపు పక్షపాతం వహించరు. అలా కాక దేవతలు పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తే వారికి దైవత్వం సిద్ధించదు. కాబట్టి పాండవులకు దేవతలు సాయం చేస్తారు అనడం సరికాదు. అసలు పాండవులకు దేవతలు తోడుగా ఉంటే 12 ఏళ్ళు అడవిలో కష్టాలు పడతారా చెప్పండి? తండ్రి, నాకేం కోపం వస్తుంది? ఏ దేవతలు వారిని రక్షించలేరు. నేనేదో గర్వంతో మాట్లాడుతున్నానని తలంపకు. నేను చెప్పేదంతా నిజం. ఆత్మస్థుతి పురుష లక్షణం కాదని నాకు తెలుసు. ధర్మతనయులు ద్రుపదుడు మొదలగు పాంచాలురు, విరాటుడు, అతని తమ్ముళ్ళు, కుమారులు, వసుదేవుడు మొదలగు యాదవులు, కైకేయ, పాండ్య, మాగధ, చైద్య ప్రముఖ వీరులందరూ నా బారిన పడి అణిగారిపోవడం మీరు చెవులారా వింటారు. పై చెప్పిన వారి తేజము, ధైర్యము, పరాక్రమతో నాతో సాటి రావు. పితామహుడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ మొదలకు మహావీరులకు అస్త్రశస్త్ర విషయంలో ఏమేమి తెలుసో అన్నీను నాకు తెలుసు అని పలికాడు సుయోధనుడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.